మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 42% రిజర్వేషన్ పై శాసనసభలో చట్టం చేశారు. దీనిపై ఢిల్లీలో మహేష్ కుమార్ ఆధ్వర్యంలో మొత్తం ఢిల్లీకి బయలుదేరుతున్నారు. ప్రభుత్వ వైపు బీర్ల ఐలే గారు మనతో ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఐలే గారు చెప్పండి, నిజంగా 42% రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ పైన శాసనసభలో చట్టం తెచ్చారు. మా ఢిల్లీలో ఏ విధంగా మీ పోరాటం ఉండబోతుంది? మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి ఆలోచనను మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటగా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి ఇవాళ తెలంగాణ అంటేనే భారతదేశానికి రోల్ మోడల్. ఇవాళ 1991 తర్వాత కులగణనలో చేసినటువంటి రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని తెలంగాణ చేసింది. 56.7% ఉన్న బీసీలకు 42% చట్టసభల్లో ఉద్యోగ ఉపాధిలో రిజర్వేషన్ కల్పించాలని చెప్పి అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్ ద్వారా కేంద్రానికి రాష్ట్రపతి పంపడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు 42% స్థానిక సంస్థల్లో కలపాలని ఇచ్చాం. కానీ ఇవాళ అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం తెలిపినటువంటి బీజేపీ నాయకులు కేంద్రంలో అధికారం ఉంది, అక్కడ కేంద్రంలో మొక్కాలట్టుతున్నారు. మరి ముస్లింల పేరు మీద మైనార్టీల పేరు మీద అడ్డుకోవాలని చేస్తున్నారు. ఇలా మోడీ బీసీ అని చెప్పుకుంటాడు, మరి గుజరాత్ లో ముస్లింలకు ఎట్లా మీరు నిర్దేశిస్తున్నారు? ఇలా ఆంధ్రప్రదేశ్ లో మీరు కలిసి కుటుంబంలో ఉన్నారు కదా, కలిసి ప్రభుత్వంలో ఆర్డర్లు ఇస్తున్నారు. అందుకే మా గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన ఢిల్లీ మీద ఒత్తిడి తేవాలి. రేపు 5, 6, 7 3 రోజులు ఢిల్లీ నడుబొట్టులో తెలంగాణ బీసీ బిడ్డలు లక్షలాది మందిగా, ముఖ్యంగా ఈ తెలంగాణలో 42% కావాలని బీసీ బిడ్డలతో పాటు మా గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి బిడ్డ అయిన మా ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, అందరు శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు, పెద్ద ఎత్తున మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున ధర్నా చౌక్ వద్ద భారీ మా జనాభాతోటి రేపు ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. కేంద్రం మెడల్ వంచైనా బీసీలకు 42% రిజర్వేషన్ సాధిస్తాం. మీ నేత రాహుల్ గాంధీ గారు ఏమని చెప్తున్నారు? అసలు రాహుల్ గాంధీ గారి దగ్గర తీసుకెళ్లారు, మీ దృష్టి తీసుకెళ్లారు, నిజంగా జంతర్ మంతర్ వద్ద జరిగేటువంటి ధర్నా కార్యక్రమం ఏమని చెప్పబోతున్నారు? రాహుల్ గాంధీ గారి ఆలోచన భారతదేశంలో మేమెంతో మాకంతా, మండు టెండల్లో మంచుకొండలో పాదయాత్ర చేసి వాళ్ళ స్థితిగతులు తీసి భారతదేశాన్ని మొత్తం ఎక్స్ప్రెస్ చేయాలి. ఏ కులం వాళ్ళు ఎంతున్నారు, వాళ్ళకు దామాషా ప్రకారం రిజర్వేషన్ రావాలని చెప్పి ఈ బీసీ రిజర్వేషన్ కానీ ఈ కులగణన కానీ రాహుల్ గాంధీ ఆలోచన. రాహుల్ గాంధీ గారు మొన్న ప్రధాని అయి ఉంటే ఇప్పటికీ బీసీ రిజర్వేషన్ కానీ ఈ కులగణన జరిగేది, జనగణనలో కులగణన జరిగేది. అందుకే తెలంగాణలో ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి మొదటగా ఇక్కడ తెలంగాణలోనే కులగణన చేసి ఇది దేశానికి రోడ్ మోడల్. దీన్ని చూసే కదా బీజేపీలు మేము 2025 క్యాస్ట్ సెన్సెస్ లో జనగణనలో కులగణన చేస్తామని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓర్వలేకనే కేంద్ర ప్రభుత్వం ఈ వైఖరిగా ఆడుతుందంటారా ఆట? అంటే ఇప్పటికే ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలు, మహిళలు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. ఈ బీసీ రిజర్వేషన్ కనిపిస్తే మొత్తం బీసీలంతా వాళ్ళ ఓట్ బ్యాంక్ మారిపోతారని చెప్పి ఇలా బీసీ రిజర్వేషన్ బిల్లును ఆపడానికి బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు పంతున్నాయి. కాబట్టి వాళ్ళ కుట్రను ఛేదించి ఢిల్లీ నడిబొట్టులో పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా చర్చ జరిగే విధంగా ఇలా ధర్నా కార్యక్రమం చేయబోతున్నారు. నియోజకవర్గం నుంచి ఎంతమంది బయలుదేరే అవకాశం ఉందన్న? సుమారు ఇప్పటికే 50 మందికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసాం. ఒక 200 మంది ట్రైన్కి వెళ్తున్నారు. పెద్ద ఎత్తున అక్కడ దాని నిరసన కార్యక్రమాన్ని ఆలోచించి విజయవంతం చేయడానికి ముందుకెళ్తున్నాం. మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఎంతమంది తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంతమంది ఉండే అవకాశం ఉంది ధర్నాలో? సుమారు వేలాది మంది, లెక్క చేయలేము. మాకు తెలియకుండానే ట్రైన్లు బుక్ చేసుకుంటారు, మాకు తెలియకుండానే ఫ్లైట్లు బుక్ చేసుకున్నారు. ఆల్రెడీ కొంతమంది వెళ్ళిపోయారు. అంటే లక్షలాదిగా ఈ తెలంగాణ గొంతు వినిపించడానికి ఢిల్లీ నడిబొట్టులో ధర్నా చేయడానికి, ముఖ్యంగా తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున, అందులో ఆలయ నుంచి పెద్ద ఎత్తున బయలుదేరి ధర్నాను విజయవంతం చేసి ముగిస్తాం. ఇది సాధించే వరకు మీరు అక్కడి నుంచి రారా, లేదంటే ఎట్లా వ్యూహరచన ఎలా ఉండబోతుంది ఫైనల్ గా? తప్పకుండా కేంద్రం మెడల్ వంచి సాధిస్తాం. ఎంత అడ్డుకున్నా తెలంగాణలో కొట్లాడి తెచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. భారతదేశం స్వతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. బీసీ రిజర్వేషన్ 42% ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ. దీని తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్ అంటారా? 100కి 100 పాలు. మేము ఎలక్షన్లే కావాలనుకుంటే మేము గెలిచిన మరో రోజే మేము ఎలక్షన్ పెడుతుంటే బీసీలకు 42% ఇవ్వాలని చెప్పి కేంద్రం మాకు ఆర్డర్ ఇచ్చిన, కేంద్రం నొప్పించి సుప్రీంకోర్టును మెప్పించి 42% సాధించక పెడతామని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి బీసీలకు ఒక వరంగా, మా బీసీలకు ఒక కొండంత అండగా రిజర్వేషన్ సాధించే ఎలక్షన్ పోతామని మాట ఇచ్చడం. 42% బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చాక ఎలక్షన్ పోతాం. థ్యాంక్ యూ. నిజంగా అంటే మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఇక్కడ నుంచి బీసీ నేతలు తల్లి వెళ్తున్నారు. ఖచ్చితంగా సాధించే వరకు కూడా మేము ఎట్టి పరిస్థితిలో ఊకునే ప్రసక్తి లేదని చెప్తున్నారు. 3 రోజుల పాటు ఢిల్లీలో కార్యక్రమాలు ఉంటున్నాయి. ఈ కార్యక్రమానికి వేలాది మందిగా బీసీ నేతలు తల్లిపెట్టి ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో శాసనసభలో చట్టం అమల్లోకి వచ్చింది. ఖచ్చితంగా అక్కడ మాత్రం ఖచ్చితంగా సాధించి తీరుతామని చెప్పి ప్రభుత్వ వైపు బీర్ల ఐలే గారు మనకు చెప్పారు. ఇది కెమెరామెన్ అరుణ్తో శరత్.